50 మంది నీతిమంతులుండిన ఎడల 50 మంది నీతిమంతులు ఉంటే దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక ఆ కాయవా? స్థలము నాశనం చేసేస్తావా? చూడండి ఎలా మొదలు పెడతాం, ఎట్లా మొదలు పెట్టాలనేది దేవుడు అతనికి నేర్పించాడు. నీకు ఎలా మొదలు పెట్టడం దేవుడు నేర్పిస్తాడు. ప్రభా, ఈ అంశం కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను, నువ్వు లోపల ప్రార్థన చేసుకో. ప్రభా, ఎలా మొదలు పెట్టాలి, ఎలాగ నేను సంతోషపెట్టాలి, ఎలాగ నేను అలా నిలిపేయాలి. తన మాటలతో అతడు దేవునిని అలా నిలిపేశాడంటే, అగోయ్యా అని వెళ్ళిపోలేదు దేవుడు. నువ్వు ప్రార్థన మొదలు పెడితే నిలిచిపోతాడంతే. అంత గొప్ప దేవుడు, సృష్టికర్త, సర్వశక్తుడైనటువంటి దేవుడు అలా నిలిచిపోయాడు. 50 మంది ఉంటే పట్టణం పాడు చేస్తావా? పాడు చేయను అన్నాడు. సో అంతటితో వదలలేదు. విజ్ఞాపన ప్రార్థన, ఎడతెగని